లక్ష్మి మారువేషంలో బుర్కా వేసుకొని జాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా జాను తనని చూసి ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి అడిగితే ట్యూషన్ కోసం ముందు ఒకసారి వచ్చాను కదమ్మా తననే అని చెప్తే నేను ట్యూషన్ చెప్పడం కుదరదని అప్పుడే చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారంటానంటే నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి వచ్చాను అని చెప్పి లక్ష్మి జానుతో చెప్తుంది. ఒకసారి లోపలికి వచ్చి మాట్లాడొచ్చా అని చెప్పి అంటే ఓ క్షమించండి రండి అని చెప్పి జాను తనని లోపలికి తీసుకెళ్ళి ఇంకా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి ఏంటి విషయం ఎందుకు వచ్చారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను మీతో చెప్పాను కదమ్మా నా చెల్లి కొద్దిగా దూరంగా ఉంటుంది. నా చెల్లికి నేను దగ్గరలో లేను. తన బాధను నేను ఎలాగో తీర్చలేకపోయాను. నిన్ను చూస్తే చుమ్మ చెల్లిలాగే ఉన్నావు. కాస్త నీతో మాట్లాడితే కుదురుగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఇలా ఇంకా విషయంలోకి వచ్చేస్తుంది. నువ్వు ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నావు. నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర చూశాను. ఒక అబ్బాయితో మీరు చాలా బాధగా మాట్లాడుతూ ఉన్నారు. కన్నీరు కూడా కార్చారు. మీరు ఏడవడం కూడా నేను గమనించాను. ఏంటి విషయం? మీరు ప్రేమించుకున్నారా? మీ పెళ్ళికి ఎవరైనా ఒప్పుకోవడం లేదా అని చెప్పి ఇంకా లక్ష్మి తనను అడగడంతో జాను ఇంకా చెప్పేస్తుంది. అవును మేమిద్దరం ప్రేమించుకున్నాము. కానీ మా పెళ్ళికి పెద్దల అంగీకారం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అయ్యో ఎందుకు ఒప్పుకోవట్లేదు? తను నీ కోసం తెగించి అంత బాగా మాట్లాడుతున్నాడు. నీ కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెందుకు తనని ఒప్పుకోవడం లేదు అని చెప్పి లక్ష్మి తనతో మాట్లాడుతూ ఉంటే నేను పెళ్లి చేసుకోవడానికంటే ముందు మా అక్క ఆ ఇంటి కోడలు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరికి మంచి అభిప్రాయం మా అక్క పైన లేదు. అలాంటప్పుడు నేను తనని పెళ్లి చేసుకొని తనకు చెడ్డ పేరు ఎలా తెస్తాను అని చెప్పి జాను తనతో చెప్తే ఇంకా లక్ష్మి ఏడ్చేస్తుంది. ఏడ్చేస్తే అయ్యో మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి జాను లక్ష్మిని అడిగితే మా చెల్లి గుర్తొస్తుందమ్మా. నువ్వు అక్క కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు కదా అందుకే నాకు బాధ అనిపించింది అని చెప్పి ఇంకా లేచి జానుని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకని మీరు అలా ఏడుస్తున్నారు అని చెప్పి జాను తనని అడగడంతో నువ్వు అక్క కోసం ఎంతగా ఆలోచిస్తున్నావు. నీలాంటి అక్క దొరకడం నీలాంటి చెల్లి దొరకడం మీ అక్క అదృష్టం అని చెప్పి అంటే ఇంకా జాను ఇలా అంటుంది. తనలాంటి అక్క దొరకడం నా అదృష్టం. ఇప్పుడు తనను కోల్పోయి దురదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నాను. తను నా కోసం చాలా బాగా ఆలోచించేది. తనకంటే ఎక్కువ ప్రయారిటీ నాకు ఇచ్చి నా ఇష్టాలను చూసుకునేది. నన్ను కంటికి రెప్పలా చూసుకునేది అని చెప్పి ఇంకా జాను తనతో చెప్తూ ఉంటే లక్ష్మి చాలా బాధపడిపోతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అలాంటి అక్క ఈరోజు నాకు దూరం అయిపోయింది. మా అక్క మా బావను కలపాలి. మా అక్క ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఇంకా బ్రతికే ఉంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. తను ఒకవేళ తిరిగి వస్తే మా అక్క మా బావను కలపాలి అని చెప్పి మా అక్క ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో ఇంకా ఉన్నాను అని చెప్పి జాను తనతో మాట్లాడుతుంది. ఇందాక మీరు నన్ను హక్ చేసుకున్నప్పుడు సేమ్ మా అక్క హక్ చేసుకున్నట్టే అనిపించింది. ఒకసారి మీ మొహం నేను చూడొచ్చా అని అనేసరికి లక్ష్మి చాలా భయపడిపోతూ తనని అలానే చూస్తూ ఉండిపోతుంది. కొంపతీసి నిజంగానే తీసేయమంటుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఇలా సమాధానం ఇస్తుంది. నేను నా ముఖాన్ని బయట వాళ్ళెవరికి చూపించకూడదమ్మా. ఇది మా ఆచారం అని చెప్పి లక్ష్మి తనతో చెప్పి ఇంకా సర్ది చెప్తుంది. నీ మైండ్ రిలాక్సేషన్గా లేదు కదా, కాసేపు ఏమీ ఆలోచించకుండా అలా కూర్చో. నేను నీకోసం మంచి టీ తీసుకొస్తాను అని చెప్పి జానుని అక్కడ కూర్చోబెట్టి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి జాను కోసం టీ ప్రిపేర్ చేద్దామని చూస్తుంది. ఇంకా జాను వైపు చూస్తూ చాలా ఇలా ఆలోచిస్తుంది. నా చెల్లి నా కోసం ఇంతగా ఆలోచిస్తుంది. కానీ నేను ఏమీ ఆలోచించకుండా నా స్వార్థానికి నేను నిర్ణయం తీసుకొని బయటికి వచ్చేసాను. తన కష్టాల్లో కూడా నేను తోడుండలేకపోయాను అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది లక్ష్మి తనలో తాను. మరోవైపు మనీషా దేవయాని ఇద్దరు కూడా అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా లక్కీ వాళ్ళ మదర్ జున్ను వాళ్ళ మదర్ ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళి ఇప్పుడు ఇదంతా అవసరమా అని దేవయాని అంటూ ఉంటే ఏం లేదు ఆంటీ వెళ్దాం పదా అని చెప్పి ఇంకా తనని తీసుకెళ్ళి డోర్ని బీట్ చేస్తే ఇంకా అంతలో అర్జున్ వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి ఎవరు అని చెప్పి అడిగితే మేము మిత్ర వాళ్ళ పిన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అవునా లోపలికి రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తుంది లోపలికి. ఇంకా అర్జున్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది మిత్ర వాళ్ళ పేరెంట్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా అర్జున్ ఓ అవునా అని చెప్పి ఇంకా వాళ్ళని కూర్చుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అర్జున్తో ఇలా మాట్లాడతారు. మేము దారిలో వెళ్తూ ఇక్కడ చిన్న పనుండి వచ్చాము. దారిలో వెళ్తూ ఉంటే మీ జున్ను మాతో చాలా క్లోజ్ అయిపోయాడు. ఇంటిలో ఒకరిగా అయిపోయాడు. ఒకసారి వచ్చాం జున్ను లేడు. జున్ను వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడిగితే జున్ను స్కూల్కి వెళ్ళాడు. తనని దిగబెట్టడానికి వాళ్ళ మదర్ వెళ్ళింది అని చెప్పి అర్జున్ వాళ్ళతో చెప్పేసరికి ఓ అవునా అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. మేము ముందు కూడా స్కూల్కి వచ్చినప్పుడు జున్ను వాళ్ళ మదర్ని చూడాలనుకున్నాము కానీ మిస్ అయిపోయింది అని చెప్పి మనీషా కూడా అర్జున్తో చెప్తూ ఉంటే మీరు అంతలా తనని ఎందుకు చూడాలనుకుంటున్నారు అని వాళ్ళతో అనేసరికి అర్జున్ వాళ్ళందరూ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతారు. ఏం లేదు జున్ను కదా, జున్ను మాతో చాలా క్లోజ్ అయిపోయాడు. వాళ్ళ మదర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పి చూద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ ఆన్సర్ చేయడంతో అర్జున్ ఇలా మాట్లాడతారు. మీరు అడగాలనుకున్నది ఇది కాదు, స్ట్రైట్గా పాయింట్కి రండి, ఏం అడగాలనుకుంటున్నారు అని అనేసరికి ఇంకా దేవయాని తనకు సైగ చేయడంతో మనీషా ఇలా అడుగుతుంది. మా ఎస్టేట్లో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉండేది. తన గురించి తెలుసుకుందామని వచ్చాము అని చెప్పి అంటే ఇంకా
అర్జున్ లక్ష్మి తాలూకా గతాన్ని గుర్తు చేసుకుంటాడు. తను ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అనుకుంటుంది కదా అని చెప్పి ముందు చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఇంకా లక్ష్మి కోసం ఆలోచిస్తూ అలా మా దగ్గర నిజంగానే లక్ష్మి అనే అమ్మాయి ఉండేది, కానీ ఇప్పుడు తను మా దగ్గర లేదు, వెళ్ళిపోయింది అని చెప్పి అర్జున్ వాళ్ళతో చెప్తాడు. అది మీకు ఎలా తెలుసు అని చెప్పి అంటే భాస్కర్ ద్వారా మాకు తెలిసింది, భాస్కర్ చెప్తూ ఉంటే విన్నాం మేము అని చెప్పి అంటే అవును, మా దగ్గర లక్ష్మి అనే అమ్మాయి ఉంది అన్నమాట వాస్తవమే, కానీ మా దగ్గర కొంతకాలంగా ఉండి తను ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి అర్జున్ వాళ్ళతో చెప్తే తను ఎక్కడికి వెళ్ళింది మీకు ఏమైనా తెలుసా అని చెప్పి అంటే మాకు తెలీదు, మీకే తెలిస్తే నాతో చెప్పండి అని చెప్పి మాట్లాడతాడు. తను ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు, తనకంటూ ఒక ఊరు పేరు ఉంటుంది కదా, తనకంటూ ఒక ఊరు ఉంటుంది, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, తన ప్రాబ్లమ్స్ ఏంటో, ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు అలా వెళ్ళిపోయింది నాకైతే ఏమీ తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా మాకు ఆన్సర్ చేయండి అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంక మనిషి తనలో తిను కావాలనే ఇలా చేస్తున్నాడా అని చెప్పి ఆలోచిస్తుంది. మరోవైపు జాను కోసం లక్ష్మి టీ ప్రిపేర్ చేసుకొని ఇంకా జానుకి ఇవ్వడానికి వస్తే అక్కడ టేబుల్ తగిలి కాలుకి టేబుల్ తగిలి కింద పడిపోతూ ఉంటే జాను తనని ఆపుతుంది. దెబ్బ తాకిందా అని చెప్పి అడిగితే ఏం లేదులే, నువ్వు ఈ టీ తాగు ఫస్ట్ అని చెప్పి తనకి ఇచ్చి ఇంకా టీ ఎలా ఉంది అని చెప్పి అడిగితే జాను ఆ టీని టేస్ట్ చేసి మీరు సేమ్ మా అక్కలానే టీ పెట్టారు అని చెప్పి ఇంకా తనకు చెప్తూ ఉంటే అవునా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మీరు సేమ్ మా అక్కలాగే ఉన్నారు, మా అక్కలాగే టీ ప్రిపేర్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటల మధ్యలోనే అక్కడికి మిత్ర కూడా వచ్చేస్తాడు. మిత్ర జానుతో మాట్లాడుతూ ఉంటే ఇంకా జానుతో మాట్లాడుతుంటే తినను చూసి లక్ష్మిని చూసి ఎవరు తిను అని చెప్పి ఇంకా అడిగితే తనకి ఇంకా గతమంతా గుర్తు చేసుకొని మిత్ర ఇలా అంటాడు, తిను మెహందీ డిజైన్స్ కోసం అని చెప్పి ఇంటికి వచ్చింది కదా అని చెప్పి అంటే అప్పుడు జాను అవును అని చెప్పి మాట్లాడుతుంది. ఇంకా వెంటనే మిత్ర ఇలా మాట్లాడతాడు, ఏంటి జాను నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, ఒకరి కోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు, ఎవరి కోసమో నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు మిత్ర నీకు పెళ్లి చేద్దామని మేము అనుకుంటున్నాం కదా, ఫస్ట్ అయితే మీరు పెళ్లి చేసుకోండి, అరవింద పిన్నిని మేము కన్విన్స్ చేస్తాం కదా, నిన్ను ఏమైనా అయితే చూసుకోవడానికి నేను ఉన్నాను కదా అని చెప్పి జానుతో మిత్ర మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా జాను ఇలా అంటుంది, నేను ఆ పెళ్లి చేసుకొని మా అక్కకు చెడ్డ పేరు తీసుకొద్దామని అనుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లక్ష్మి అదంతా విని నేను మా చెల్లికి తోడు ఉండలేకపోయినా కనీసం తినైనా ఆలోచిస్తున్నాడు జాను కోసం అని చెప్పి లక్ష్మి తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంతలో మిత్ర ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఎందుకని మీ అక్క చేసిన ద్రోహం మేము మర్చిపోలేము, మీ అక్క కోసం ఎందుకని ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటే ఇంకా లక్ష్మి షాకింగ్లోకి వెళ్ళిపోతుంది. మిత్ర గారికి నా మీద ఇంకా చెడ్డ అభిప్రాయమే ఉన్నట్టుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మిత్ర ఇలా మాట్లాడతాడు, మీ అక్క చాలా పెద్ద ద్రోహం చేసింది, మీ అక్క చాలా మోసాలు చేసింది అని చెప్పి మిత్ర లక్ష్మిని తిడుతూ ఉంటే మీరు అక్కతో అలా మాట్లాడకండి, అక్క గురించి అలా మాట్లాడకండి బావగారు అని చెప్పి జాను తనతో మాట్లాడుతూ ఉంటే మీ అక్క చేసింది కదా నేను చెప్తున్నాను, ఏదైతే ఏంది మీ అక్క మీ స్వార్థానికి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు మీ అక్క కోసం, నువ్వు వివేక్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, ఏమన్నా అయితే చూసుకోవడానికి నేనున్నాను, నీకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి మిత్ర చెప్పి తనకు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి లక్ష్మి కూడా బయటికి వచ్చేసి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంటే మీరు ఎటువైపు వెళ్తున్నారు, మీ కాలు ఆల్రెడీ నొప్పి ఉంది కదా అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళ బావగారితో మీరు తిరిగి డ్రాప్ చేస్తారా అని చెప్పి అడిగితే నేను కూడా అటువైపే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మిని తీసుకొని లక్ష్మి అడ్డగిస్తూ ఉంటే మీరేమనకండి, మీ కాలు నొప్పి ఉంది, మీరు బావతో పాటు వెళ్ళండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తారు అని చెప్పి ఇంకా కార్ ఎక్కించి జాను తనతో పాటు పంపిస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోమని మిత్ర లక్ష్మితో చెప్తే ఓకే అండి అని చెప్పి అంటే తను అలానే చూస్తూ ఉండిపోతాడు. తను అలా అన్నందుకు ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నానంటానంటే మా భార్య అని చెప్పి స్టార్ట్ చేసి ఇంకా తన కోసం ఆలోచించి ఎందుకు మూడంతా ఆఫ్ చేసుకోవాలి అని చెప్పి ఏమీ అనకుండా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి తనతో చెప్పి ఇంకా వెహికల్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. మరోవైపు మనీష అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. అర్జున్ మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ మనం తనని అడగడానికి వచ్చినట్లేదు, తనే మనల్ని ఇంట్రోగేట్ చేసినట్టుంది కదా ఆంటీ అని చెప్పి తనతో మాట్లాడుతుంటే ఇంకా దేవయ్య అని అవునవును అని చెప్పి మనీషాతో అంటూ ఉంటుంది, కొంపదీసి మీరు ఎందుకని నన్ను లక్కీ గురించి చెప్తుంటే అలా తట్టి ఆపారు అని చెప్పి అంటే కొంపదీసి నువ్వు ఒకవేళ లక్కీ గురించి చెప్తుంటే అలా ఆ లక్కీ వాళ్ళ మదర్ నిజంగా వచ్చి నా కూతురు గురించి అని చెప్పి అడిగినుంటే ఆ భాస్కర్ ఊరుకున్న అర్జున్ ఊరుకోడు, ఖచ్చితంగా మన ఇంటికి పంపిస్తే తను నా కూతురు కావాలి అని చెప్పి లక్కీని తీసుకెళ్తే లక్కీని వాళ్ళని విడదీసావని అరవింద అక్క నేను మామూలుగా వదిలేసేది కాదు అని చెప్పి మాట్లాడుతుంటే అవునంటే మీరు నన్ను సేవ్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటే ఇంతలో అక్కడికి అర్జున్ వాళ్ళ అమ్మగారు వాటర్ తీసుకొని వస్తే మనీష తనని ఇలా అడుగుతుంది, మేము ఒకసారి జున్ను వాళ్ళ అమ్మగారిని ఫోటో చూడొచ్చా అని చెప్పి అడిగితే తను ఫోటో తీసుకురావడానికి వెళ్తుంది.
తను అలా వెళ్ళడం గమనించిన వీళ్ళు చాలా ఎక్సైటెడ్గా లక్కీ జుట్టు వాళ్ళ మదర్ ఎవరా అని తెలుసుకోవడానికి బయట ఆ ఫోటో కోసం వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉండిపోతారు.